రైటింగ్ కరెక్ట్గా రావంటే కాపీ రైటింగ్ నేర్చుకోవాలి, ఓకేనా? మరి హిందీ మీకు ముందు ముందు క్లాసుల్లో ఉంటుంది. అయినప్పటికీ హిందీ మేడంని తీసుకొచ్చి మీకోసం ఇవన్నీ చెప్పించాను. పిలిచిన వెంటనే మన స్కూల్కి వచ్చారు. పిల్లల ప్రేమికులు దాంట్లో ఈవిడ కూడా ఒక భాగం. అందరూ కలిసి ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మన రంగనాయకి మేడంకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేద్దాం, ఓకేనా? అట్లాగే ఈ సంస్థకి అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం మేడం రాజశ్రీ గారికి, మన పూర్వపు సత్యవాణి మేడంకి, టీచర్గా చేసిన సత్యవాణి మేడంకి లాస్ట్ మంత్ రిటైర్డ్ అంట మేడం. ఆ మేడం కూడా అనుకోకుండా వచ్చారు. మనం ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు, ఓకేనా? మరి బాగా హిందీ నేర్చుకుంటారా? మరి గురువు గారికి ఇచ్చేద్దామా? ఓకే, క్లాస్ కొట్టండి. మరి ఏదైనా మనం ఒక విషయం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే, ఏం చెప్పాను మీకు? ఏమి ఉండాలని చెప్పా? మర్చిపోయారా? కాదు, చదువు రావాలంటే ఏం కావాలి? ఏముండాలి? ఏముండాలి? ఏముండాలని చెప్పారు? ఇంట్రెస్ట్, కరెక్ట్గా ఇవన్నీ బుర్రంతా దాని మీద పెట్టాలి కదా, ఏకాగ్రత. అర్థమైందా? అది ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ కావాలి, క్రమశిక్షణగా ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, ఓకేనా? పరిశుభ్రత పాటించాలి. ఓకే, ఈ విధంగా నన్ను అందరూ కూడా గుర్తించి ఈ విధంగా పిల్లలకి ఆశీర్వచనాలు, పెద్దలకి నా నమస్కారాలు. నేను ఎల్లవేళలా అందరికీ కూడా సేవ చేయాలనేటువంటిది నా యొక్క ఒపీనియన్. మరి అట్లాగే ఎవరు ఇబ్బంది పడుతున్నా సరే, ఏ విధంగా బాధపడుతున్నా సరే, వాళ్ళకి సహాయం చేయడమే మానవుల యొక్క ఏంటది మానవ సేవే మానవ సేవ. మనం గుళ్ళకి గోపురాలకి వెళ్ళి పూజలు చేయక్కర్లా, ఒక్కడికి అన్నం పెడితే చాలు, అది దేవుడు పెట్టినట్టు సమానం. అర్థమైందా? కాబట్టి మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యి మంచి చదువుకుని మంచి పెద్ద జాబులు చేసుకుంటూ ఇలాగే అందరికీ కూడా సేవ చేయాలనేటువంటిది నా యొక్క కోరిక. ప్రార్థించే పెదవుల కన్నా తెలుసు కదా. ప్రార్థనలు చేసి గుళ్ళకెళ్ళి కొబ్బరికాయలు కొట్టే కన్నా మనం ఎదుటివాడికి సహాయం చేయాలి. అలాగే సమాజం మనకి ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చింది, మంచి స్కూల్ని ఇచ్చింది, మంచి టీచర్స్ని ఇచ్చింది, మంచి రోడ్లు వేయించింది, ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చిందిగా. తిరిగి ఆ సమాజానికి మనం ఎంతో కొంత సేవ చేయాలి. ఎప్పుడు పెద్దయ్యాక చేయాలంటే ఏం చేయాలి? మీరు డబ్బులు కావాలి కదా, సేవ చేయాలి, బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే సంపాదించుకుంటారు. దాంట్లో అలా చెప్పారు, ఇందాక కథ చెప్పా కదా, రాముడిలాగా ఉంటే మంచి మంచి పనులు వస్తాయి, మంచి సంస్థలో ఉన్నారు కదా. ఆ విధంగా పెరిగి మళ్ళీ సమాజానికి మీరు కూడా సేవ చేయండి. మీరు ఏం గమనించారు పిల్లలు? టీచర్లు అంతా కూడా సక్సెస్ అయ్యి పెద్ద అయ్యి మళ్ళీ వచ్చి సమాజానికి చేస్తున్నారు. మరి మనం కూడా అలా చేయాలా? వస్తారా మళ్ళీ? మీరు పెద్ద అయ్యి బాగా చదివితోనే కదా మనం సక్సెస్ అవుతాము. ఫస్ట్ దానికి పునాది ఏంటి? చదువు. ఆ చదువు ఉండాలి, ఇలా మంచిగా సెటిల్ అవ్వాలి. తర్వాత మీరు కూడా మీ వెనుక తరానికి ఇలానే సహాయం చేయాలి. చేస్తారా? అలాంటి గురువులకు మీరు ఇచ్చేటువంటి దర్శనం ఏంటంటే, మేడం గారు కనపడగా నమస్కారం, మేడం గారు మీరు పలానా జాబ్ చేస్తున్నారండి అంటే మా హృదయాల్లో నిండిపోయేటువంటి దర్శనం వేరే ఉంటుంది. అట్లా మాకు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు మా ఉదాహరణకి ఏంటంటే, మన వాళ్ళు నాకు సన్మానం చేస్తే ఇట్లాగే ఫోటో కట్టిద్దాం తీసుకెళ్తే మేడం గారు అంది. అర్థమైందా? మేడం గారు అనగానే నాకు ఇంకా వెండి కొండ ఎక్కేసినట్టు అనమాట. అంత సంతోషం. అట్లాగే కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యారు, నా దగ్గర చదువుకున్నవారు ఇంజనీర్లు అయ్యారు. అట్లా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ కదా అని మనం తీసేయకూడదు. నేను చేసిన గవర్నమెంట్ స్కూల్లోనే ఆ స్టూడెంట్సే ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యారు, అమెరికా వెళ్ళారు, ఇంజనీర్లు అయ్యారు. కాబట్టి మీరు కూడా ఆ విధంగా చదువుకుని మంచి ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి మేడం గారు అని మీ గురువుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మేము ఉంటామో లేదో తెలియదు, మీ గురువులందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి మీ గురుదక్షిణ కనుక వాళ్ళకి సమర్పిస్తే వాళ్ళు కూడా వెండి కొండని ఎక్కుతారు.
ఓకేనా? మరి దేశంలో ప్రేమించమన్న పాడండి. దేశంలో తిండి కలిగితే బాగా తినాలి, ఆడుకోవాలి, బ్రెయిన్ బాగా ఉంటుంది. మన తిండికి పండించేది ఎవరు? రైతన్న కదా. మరి జై కిసాన్ అనండి. జై కిసాన్.